హాయ్ అండి. నేను మీ వేణుగోపాల్ రెడ్డి. ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ నుంచి. సో, ఎన్ఐటీ సీరీస్‌లో భాగంగా ఈరోజు మనము మాలవ్య నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జైపూర్. ఇట్ ఈస్ ఆల్సో ఎన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అండి. సో, ఇది కూడా మనకి టాప్ 10 ఎన్ఐటీస్‌లో వన్ ఆఫ్ ది ఇన్‌స్టిట్యూట్. 1963లో ఎస్టాబ్లిష్ చేయబడింది ఇది ఇన్‌స్టిట్యూట్. ఇది జైపూర్, రాజస్థాన్. రాజస్థాన్ అనేది ఒక నార్దర్న్ స్టేట్స్‌లో ఒకటి. 317 ఎకరాల్లో ఇది ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది. చూస్తున్నారు కదా! ఎంత అద్భుతమైనటువంటి జైపూర్‌ని మనం పింక్ సిటీ అని కూడా అంటాము. ఆ బిల్డింగ్స్ కూడా దానికి అనుగుణంగా ఒక డిఫరెంట్ ఇటుకరాయి కలర్‌లో వాళ్ళు నిర్మించడం జరిగింది. సో, మనకి నియరెస్ట్ ఎయిర్‌పోర్ట్ జైపూర్ అండి. జస్ట్ 4 కిలోమీటర్స్ ఫ్రమ్ జైపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్. ఇది సిటీ నుంచి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే జైపూర్ రైల్వే స్టేషన్ నుంచి ఇది జస్ట్ మనకి ఒక 13 కిలోమీటర్స్ దూరం ఉంది. 13 కిలోమీటర్ల దూరము మనకి దగ్గరే ఉంది. సిటీ కూడా 10 కిలోమీటర్ల దూరము. అదేవిధంగా రైల్వే స్టేషన్ నుంచి ఒక 13 కిలోమీటర్లు, ఎయిర్‌పోర్ట్ నుంచి ఒక 4 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సో, జైపూర్ అనేది అద్భుతమైన సిటీ అండి. మీకు ఒక పెద్ద టూరిస్ట్ స్పాట్ అన్నట్టు. మీకు తిరిగినన్ని ప్రదేశాలు ఓపికగా తిరగొచ్చు. సో, అన్ని రాజుల కోటలు, ఆ తర్వాత అద్దాల ప్యాలెస్ అంటే మహల్ ఒకటుంది. అనేక రకాలైనటువంటి టూరిస్ట్ ప్లేస్‌లున్నాయి. మంచి క్లైమేటు, మంచి మనుషులు. ఇప్పుడు జైపూర్ లోకల్ స్టేట్‌లో వచ్చేటువంటి పిల్లలు కూడా కాకపోతే ఇక్కడ ఒకటేంటంటే మెజారిటీ ఆఫ్ ది పీపుల్ వెజిటేరియన్స్ ఉంటారండి. నాన్ వెజిటేరియన్ అంత అద్భుతంగా ఎక్స్‌పెక్ట్ చేసి ఎళ్ళొద్దు. బట్ నాన్ వెజ్ తింటారు గానీ, మన ఆంధ్రాలో తిన్నట్టుగా వారానికి 4 రోజులు ఏం తినరు వాళ్ళు. ఆంధ్ర, తెలంగాణలో తిన్నట్టుగా. బేసికల్‌గా వాళ్ళేదో అకేషనల్‌గా నాన్ వెజ్ ఈటర్స్. మనకి గుజరాత్‌లో తీసుకున్నప్పుడైతే ఆ నెలకొకసారి కూడా ఉండదు. వాళ్ళెప్పుడో 3 నెలలకో, 4 నెలలకో నాన్ వెజ్ తినేవాళ్ళు బ్యాచ్ ఉంటారు. తక్కువన్నమాట. జైపూర్‌లో గూడా నాన్ వెజ్ మీకెక్కడ పెద్ద అద్భుతంగా దొరకదు గానీ మటన్ రోటీ గానీ, రోటీతో కూడుకున్నటువంటి అన్ని ఆహారాలు గూడా ఇక్కడ బ్రహ్మాండంగా జేసుకొని తింటారు. పాలైతే రాజస్థాన్, హర్యానా ఏదైతే కురుక్షేత్ర మనం చెప్తామో, కురుక్షేత్రలో అయితే ఎన్ఐటీ కురుక్షేత్రలో మీకసలు నాన్ వెజ్జే పెట్టరు. ఎందుకంటే వాళ్ళు నాన్ వెజ్ తినరు. ఆ స్టేట్‌లో చాలా తక్కువన్నట్టు. జైపూర్ కూడా ఇంచుమించు అదే పరిస్థితి. ఎందుకంటే జైపూర్, హర్యానా మనకు పక్క రాష్ట్రాలు. మనకి ఢిల్లీ నుంచి కూడా ఇది జస్ట్ ఎక్కువ దూరం ఏమి ఉండదు. ఒక 150, 200 కిలోమీటర్స్‌లో మనకి జైపూర్ సిటీ ఉంటుంది. సో, అద్భుతమైన సిటీ అండి. అద్భుతమైనటువంటి ఎన్ఐటీ. 300 ప్లస్ ఎకరాల్లో ఇది ఉంది. 37థ్ ర్యాంకింగ్ ఉంది. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారం. సో, మనకి దీంట్లో గాని సీట్ తెచ్చుకున్నట్లయితే అదర్ స్టేట్ కోటాలో 205 మార్కులు అప్రాక్సిమేట్‌గా ఈ సంవత్సరం తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇందులో లాస్ట్ బ్రాంచ్ కింద మనం తీసుకున్నప్పుడు మెటలర్జీ బ్రాంచ్‌ని మనం తీసుకోవచ్చు. అన్ని బ్రాంచెస్ ఉన్నాయి ఇందులో. మెటలర్జీ బ్రాంచ్‌ని చిన్న బ్రాంచ్ అనుకున్నట్లయితే మెకానికల్, సివిల్, ట్రిపుల్ ఈ, ఈసీ, మెటలర్జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా ఇంజినీరింగ్ కూడా ఇందులో ఈ బ్రాంచెస్ అవైలబిలిటీ ఉన్నాయి. సో, టోటల్ ఇంటేక్ గాని తీసుకున్నప్పుడు మనకి 811 ఇంటేక్ ఉంది. సో, ఒక ఏఎంఎల్ మాత్రం ఏఎంఎల్ లేదు. ఏఐ అండ్ డేటా ఇంజినీరింగ్ ఉంది ఇందులో. ఒక 40 సీట్స్ ఉన్నాయి. సీఎస్ఈలో 117 సీట్స్ ఉన్నాయి. ఈసీలో 117, ఒక ట్రిపుల్ ఈలో ఒక 117, మెకానికల్‌లో ఒక 116, మెటలర్జీ అండ్ మెటీరియల్స్ ఇంజినీరింగ్‌లో ఒక 74 సీట్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి. ఓకే. అసలు నాన్ వెజ్ లేనే లేదు. మీరు బయటికెళ్ళి తినటమే. మెస్ ఫుడ్ ఈస్ నాట్ మచ్ ఇంప్రెసివ్. ఏందంటే మనకు ముక్క లేనిది ముద్ద దిగదు. కాబట్టి మీరు టాప్ 10 ఇన్‌స్టిట్యూట్‌లో మన నాన్ వెజ్ ప్రియులందరూ 2 ఇన్‌స్టిట్యూట్‌ని పక్కన పెట్టేయటమే. అవేందంటే కురుక్షేత్రాల్లో లేదు. నాకు తెలిసి ఆడ ఎగ్ కూడా లేనట్టుంది. ఈడైతే ఈళ్ళు ఎగ్స్ అయితే తీసుకోవచ్చు గానీ నాన్ నాన్ వెజ్ ఈస్ నాట్ అలౌడ్. నేను జైపూర్‌లో చాలా సందర్భాల్లో దాదాపు ఒక 20 టైమ్స్ పైనే నేను జైపూర్ ఎళ్ళాను. ఎప్పుడన్నా నాన్ వెజ్ తినాల్సొస్తే ఓన్లీ 7 స్టార్, 5 స్టార్ హోటల్‌లో తప్ప మామూలుగా గల్లీల్లో ఎక్కడ మీకు నాన్ వెజ్ దొరకనే దొరకదు. మనకీడకి పోతే చికెన్ పకోడా, మటన్ కీమా, ఆ కీమా, తందూరి, షవర్మా ఇయన్నీ వెరైటీస్ ఆడేమి ఉండవు. ఏదున్నా పానీపూరి తినాలా, రోటీ మటర్ తినాలా, ఇగ అంతే జీవితం. ఏదైనా మీరు తెచ్చుకోదలుచుకుంటే ఇక చాలా అరుదైనటువంటిది. ఇప్పుడు మీరు సెపరేట్‌గా వెళ్ళాలి దాని గురించి. ఈరోజు నాన్ వెజ్ అంటే జైపూర్‌లో పట్టుమని ఎన్నుంటాయి. ఇప్పుడు మనకు హైదరాబాద్‌లో తీసుకుంటే ఒక 10,000 రెస్టారెంట్స్ ఉంటాయి. నాన్ వెజ్ రెస్టారెంట్స్. ఆడ ఒక 100 ఉంటాయి. ఆ 100 ఎక్కడుందో ఎత్తుకొని తినాలి తప్ప టూ మచ్‌గా నాన్ వెజ్ అనేది అక్కడ ఉండదు. సో, ఇక్కడ లేని ఫెసిలిటీ లేదండి. కాఫెటేరియా, జిమ్ము అంటే 300 ఎకరాలంటే ఆల్‌మోస్ట్‌గా అన్ని ఫెసిలిటీసు అన్ని యూనివర్సిటీలో ఉన్నట్టుగానే ఇక్కడ గూడా ఉన్నాయి. సో, మనకి లాస్ట్ 2023 ర్యాంక్ తీసుకున్నప్పుడు సీఎస్ఈలో 4490 ర్యాంక్‌తో కట్ అయిపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా ఇంజినీరింగ్‌లో 5434తో కట్ అయింది. బీటెక్ ఈసీఈలో గాని మనం తీసుకున్నప్పుడు
8,957 ర్యాంక్లో ఇది కట్ అయింది. బీటెక్ ట్రిపుల్ ఈ తీసుకున్నప్పుడు 13,304 ర్యాంక్తో కట్ అయింది. మెకానికల్ మాత్రం 18,856, 18,856. కెమికల్ ఇంజనీరింగ్ అయితే 22,184, సివిల్ ఇంజనీరింగ్ 27,548. నా భారత ప్రజానీకానికి ఏమైందో కానీ సివిల్ ఇంజనీరింగ్ మీద కత్తి కట్టారు అందరూ. అంటే వీళ్ళు ఇళ్లలో కాకుండా చెట్ల కింద ఉండాలని భావిస్తున్నట్టున్నారు పేరెంట్స్ అందరూ కూడా. జర సివిల్ ఇంజనీర్స్ లేక జనాలు మార్కెట్లో మస్తు ఇబ్బంది ఉందండి. ఇప్పుడు మొత్తం ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం గురించి చెప్తాను నేను. 2014లో మనకి దగ్గర దగ్గర ఒక 14,000 సివిల్ ఇంటేక్ ఉండేది. 3,000కి వచ్చేసిందండి. ఇది దారుణం. అంటే 5 టైమ్స్ తగ్గిపోయింది. జనాభా ఏమో పిట్టలు మిగిలినట్టు మన ప్రపంచంలో కల్లా నెంబర్ 1 ప్రొడ్యూసింగ్ కంట్రీ అనమాట. మ్యాన్ పవర్ని ఇస్తూనే ఉన్నాం. దాదాపు ప్రపంచంలో ఇప్పుడు నెంబర్ 1 పొజిషన్కి వచ్చేసాం. చైనాని కూడా దాటిపోయినాం. ఇంతమందికి ఇల్లు కట్టుకోవాలి, వాళ్ళు ఉండాలి, తర్వాత వాళ్ళకి అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలంటే సివిల్ ఇంజనీర్స్ లేకుండా ఎట్లా అవుతుందండి? సో కాబట్టి మీరు సివిల్ ఇంజనీరింగ్స్ యొక్క డిమాండ్ ఫ్యూచర్లో చాలా బాగుంటుంది. మీరు సివిల్ ఇంజనీరింగ్ వస్తే మాత్రం మంచి కాలేజెస్లో ఎన్ఐటీస్లో అసలు వదిలిపెట్టద్దండి. ఎందుకంటే చాలా డిమాండ్ ఉంది మార్కెట్లో, నేను చూస్తున్నాను కదా. సో ప్లేస్మెంట్స్ రికార్డ్స్ కూడా వీళ్ళ రికార్డ్ బాగుందండి. సో 13,20,000 యావరేజ్ ప్యాకేజ్ ఉంది. హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి మీకు 64 లక్షల వరకు ఉంది. యూజీలో మనకి యావరేజ్ ప్యాకేజ్ ఎంత ఉందంటే 12.43 lakhs ఉందండి. సో ఇక్కడ లేని ఫెసిలిటీ లేదు. ఎవ్రీథింగ్ గుడ్, ఆల్ ఫెసిలిటీస్, ఎవ్రీథింగ్ ఈజ్ నైస్. ఇక్కడ దీంట్లో ఉన్నటువంటి 2 డ్రాబ్యాక్స్. జైపూర్ విషయంలో నేను 3 హైలైట్స్ చెప్తాను, ఒక 2-3 నెగిటివ్స్ చెప్తాను. వెజిటేరియన్ ప్రియులకి ఇది స్వర్గధామం. లాక్టోన్ అంటే పాలు, పెరుగు, వెన్న, నెయ్యి వీళ్ళు బాగా తింటారు. ఎందుకంటే హర్యానా, రాజస్థాన్ అనేది వాళ్ళ పశు సంపదకి పెట్టింది పేరు. మనవి ఇక్కడ గేదెలు ఉన్నప్పుడు కూడా మనం ఎత్తపోయి అన్ని డైరీలో పోసుకొని వచ్చి పాల ప్యాకెట్లు తీసుకుని తాగుతాం. అక్కడ అట్లాంటి సిచ్యువేషన్ ఉండదు. పాలు మాత్రం కుమ్ముశుద్ధంగా బాగా తాగుతారు వాళ్ళు. పాలు, పెరుగు, వెన్న, నెయ్యి. ఎవరైతే లాక్టోస్ ఇంటాలరెన్స్ లేదో ఈ పిల్లలు మాత్రం ఇక్కడ పాలు, పెరుగు తిని బాగా ఒద్దుగా తయారవుతారు. మీ పిల్లలు ఏం తగ్గిపోరు అక్కడ పోయి. నాన్ వెజ్ లేకపోవడం లేదు, కానీ ఎగ్స్ అయితే ఉన్నాయి కదా, సరిపోతుంది. మనకు ప్రోటీన్ కంటెంట్ డెవలప్ చేయడం కోసం వాళ్ళు మట్టర్ పెడతారు, బటానీస్ పెడతారు. అదేవిధంగా మనకి వెజిటేరియన్లో ఎన్నైతే ప్రోటీన్ సోర్సెస్ ఉన్నాయో సోయా పెడతారు. ఇవన్నీ కూడా అక్కడ ఫుడ్లో మంచిగానే ఉంటుంది. సో ప్రోటీన్ సోర్స్ ఏం తగ్గదు, ఆరోగ్యంగా కూడా ఉంటారు, ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ ఒక విషాదకరమైన ఏంటంటే పాపం నాన్ వెజ్ ప్రియులకి ఉన్నటువంటి టాప్ 10 ఇన్స్టిట్యూట్లో కురుక్షేత్ర ఓడిపోయింది, జైపూర్ ఓడిపోయింది. ఇంకా చూడాలి ఏమేమి ఇన్స్టిట్యూట్స్లో ఎక్కడెక్కడ ఉందండి ఫెసిలిటీస్, మనం 1 by 1గా చూద్దాం. సో జోష్ ఇన్నోవేషన్స్ అనేది దాదాపు ఒక 15 సంవత్సరాల నుంచి మేము స్టూడెంట్ కెరియర్ గైడెన్స్ ఇస్తూ ఉన్నామండి. అదేవిధంగా మాది సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది, ఫారెన్ లాంగ్వేజ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది, అబ్రాడ్ కన్సల్టెన్సీ ఉంది. యుఎస్, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇక్కడ పిల్లలు పంపిస్తూ ఉంటాం కాబట్టి. అదేవిధంగా మాది సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఫుల్ స్టాక్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ మార్కెటింగ్ ఇట్లా అనేక రకాలైనటువంటి కోర్సులు పిల్లలు నేర్పిస్తూ ఉంటాం. సో 2024లో ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ అవుతారో వాళ్ళకి మా జోష్ ఇన్నోవేషన్స్ నుంచి, ఎడ్యూ9 నుంచి ఇచ్చేటువంటి అద్భుతమైన అవకాశం ఏంటి అంటే, మీరు జేఈ మెయిన్స్ రాస్తున్నారు, ఇప్పుడు రేపు జనవరిలో అయిపోతుంది. తర్వాత ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోతాయి మార్చిలో, ఎంసెట్ ఎగ్జామ్ అయిపోతుంది మేలో. సో జూన్, జూలై, ఆగస్ట్ ఫస్ట్ వీక్ వరకు, అంటే 2 నెలల 15 రోజులు లగ్భగ్ మీరు ఖాళీగా ఉంటారు. ఈ 2 నెలల 15 రోజులు ఖాళీగా ఉండకుండా మా ఇన్స్టిట్యూట్కి పిల్లల్ని పంపించినట్లయితే మీకు 4 రకాలైనటువంటి బెనిఫిట్స్ ఉంటుంది. మీ పిల్లల్ని ఇంట్లో ఎంగేజ్ చేసుకునేటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అదేవిధంగా వాళ్ళు ఒకవేళ మీరు సిఎస్సి కానీ జాయిన్ చేయదలుచుకున్నట్లయితే, ఇప్పుడు రాసేటువంటి తెలంగాణ రాసేటువంటి 1,60,000 మంది కానీ 2 లక్షల మంది కానీ అందరూ సిఎస్సి కావాలంటున్నారు. కాబట్టి ఇది ట్రెండ్ ఈరోజు పరిస్థితి. కాబట్టి మీరు మా దగ్గరికి పంపించినట్లయితే ఆ సాఫ్ట్వేర్ ఓరియంటేషన్ ఎలా ఉంటుంది, ఒక ప్రోగ్రామింగ్ అనేది ఎలా ఉంటుంది, ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఎలా ఉంటుంది, ఒక స్కిల్ అనేది ఎలా ఉంటుంది, ఏ ఎవల్యూషన్ ఏ రకంగా ఉంది, వీటన్నిటికి సంబంధించినటువంటి ఫండమెంటల్స్తో పాటు వాళ్ళందరూ కూడా పైథాన్ లాంగ్వేజ్, ఎందుకంటే పైథాన్ ఈజ్ ద ఫండమెంటల్ ఫర్ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈరోజు మిషన్ లెర్నింగ్ ఏ చేయాలన్నా కూడా పైథాన్ అనేది ఒక లాంగ్వేజ్ అవసరం. వాళ్ళకి కొన్ని ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఫండమెంటల్స్ అవసరం. అదేవిధంగా ఎంఎస్ ఆఫీస్ స్కిల్స్, వాళ్ళకి ప్రజెంటేషన్స్ చేయాల్సి ఉంటాయి. మీరు ఎన్ఐటీలో, ట్రిపుల్ ఐటీలో అక్కడ చేరిన తర్వాత
మీరు పీపీటీ స్టడీ చేయాల్సి ఉంటుంది. సో నాకు తెలిసి ఇంటర్మీడియట్ చదివేటువంటి ఏ విద్యార్థి కూడా కనీసం ఒక పీపీటీ తయారు చేయడం నేర్చుకోవాలంటే 3 to 4 డేస్ పడుతుందండి. ఇది ఒక స్కిల్. సో మనం ఈ పీపీటీస్ తయారు చేయడం దగ్గర నుంచి, అదేవిధంగా వాళ్ళకి పైథాన్ లాంగ్వేజ్ దగ్గర నుంచి, ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఫండమెంటల్స్ దగ్గర నుంచి, ఇటువంటి అన్ని ఎక్సెల్‌లో కొన్ని ఇంపార్టెంట్ ట్రిక్స్ ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా వాళ్ళకి నేర్పించడం. వాటెవర్ దే ఆర్ రిక్వైర్డ్ ఎట్ ది టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఆర్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ద అడ్మిషన్, వాళ్ళకు వర్క్ చేసుకునేటప్పుడు, తర్వాత హోమ్ వర్క్స్ సబ్మిట్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా కొన్ని స్కిల్స్ అవసరం పడతాయి. అవన్నీ కూడా మనం నేర్పించడం జరుగుతుంది. ఇటు ఇది ఒకటే కాకుండా జోషా కౌన్సిలింగ్‌లో మీరు ప్రియారిటీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వన్ టైమ్ సెటిల్మెంట్ ఇది. మీరు వన్స్ జోషా కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత మీరు అన్ని కూడా ప్రియారిటీ సెట్ చేసుకొని దాని ప్రకారంగా మీరు ఫ్లోట్ అని పెట్టుకుంటారా, స్లైడ్ పెట్టుకుంటారా, దాని తర్వాత ఆప్షన్స్ చూజ్ చేసుకుంటారా అంటే 3 ఆప్షన్స్ వస్తాయి జోషా కౌన్సిలింగ్‌లో మనకి. సో మీరు ఫ్లోట్ అని పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా మీ ఆప్షన్ అనేది ఒకదాని తర్వాత ఒకటి అప్‌గ్రేడ్ అవుతూ పోతుందన్నమాట. సో ఈ అప్‌గ్రేడ్ అయ్యేటప్పుడు మీ చాయిసెస్ ఒకటేసారి తీసుకునే అవకాశం ఉంది కాబట్టి, మీరు ఈ చాయిసెస్ తీసుకునేటప్పుడు చాలా నెగోషియేషన్స్ కాదు, చాలా యొక్క పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి, సో క్లియర్‌గా కూలంకషంగా తెలిసినటువంటి మా దగ్గరికైనా వస్తే మీకు ఆ యొక్క జోషా కౌన్సిల్ యొక్క చాయిసెస్ ఫిల్లింగ్‌లో మేము మీకు హెల్ప్ చేస్తాం. ఒకవేళ మీరు ఎంసెట్ త్రూ వెళ్ళదలుచుకున్నట్లయితే ఎంసెట్ త్రూ అవసరమైనటువంటి ఆప్షన్స్ గాని, టాప్ ప్రయారిటీస్ గాని, అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ గాని, నెగెటివ్స్, గుడ్, బ్యాడ్ ఇవన్నీ కూడా చెప్తాం. అదేవిధంగా మీకు బిట్స్ పిలానీ గాని, ఎన్ఐటీ గాని, అమృత ఇన్‌స్టిట్యూట్ గాని, ఏదైతే ఎస్ఆర్ఎం, బిట్, ఐఐఎస్ఈఆర్స్, ఐఐపీఆర్స్, ఐఐఎస్ఆర్స్ రకరకాల ఆప్షన్స్ ఉన్నాయండి. ఇవన్నీ ఆప్షన్స్ కూడా ఈ 2 నెలలు మా దగ్గర పిల్లలు ఉండటం ద్వారా నేను ఎప్పటికప్పుడు సెమినార్స్ చెప్తూ ఉంటాను. లైవ్‌లో ఉంటాను కాబట్టి వాళ్ళకి డౌట్ లేకుండా చేసి, ఈ మొత్తం ప్రాసెస్‌కి మేము చార్జ్ చేస్తున్నటువంటి కేవలం రూ. 10,000. జనరల్‌గా మా దగ్గర కోర్స్ నేర్చుకోవాలన్నా రూ. 10,000. కానీ ఇంటర్మీడియేట్ పిల్లల కోసం ప్రత్యేకంగా ఈ అవకాశాన్ని ఈ సంవత్సరం మేము తీసుకొస్తూ ఉన్నాం. సో మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మా సర్వీస్‌ని యూజ్ చేసుకోవచ్చు. మాది మెట్రో స్టేషన్ అమీర్పేట దిగంగానే జస్ట్ 1 మినిట్ వాకబుల్ డిస్టెన్స్‌లో ఉంటుందండి మా ఇన్‌స్టిట్యూట్. మీరందరూ కూడా తప్పనిసరిగా విజిట్ చేయండి. ఫస్ట్ మీరు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను ఎడ్యుకేషన్‌లో అనేక రకాలైనటువంటి సీరీస్‌ని మీకు చేస్తూ ఉంటాను కాబట్టి, మీకు హెల్ప్‌ఫుల్‌గా ఈ వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి. ఈ ఎన్ఐటీకి సంబంధించినటువంటి అన్ని ఎన్ఐటీస్ 119 ఏదైతే జోషాలో ఉన్నటువంటి 119 ఇన్‌స్టిట్యూట్స్ ఏదైతే ఉన్నాయో, ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మా యొక్క ప్లే లిస్ట్‌లోకి పోయేసి మీరు ఎన్ఐటీ అని కొడితే మీకు ఎన్ఐటీ సీరీస్ వస్తుంది. ఐఐటీ అని కొడితే ఐఐటీ సీరీస్ వస్తుంది. జీఎఫ్టీఐఎస్ అని కొడితే జీఎఫ్టీఐ సీరీస్ వస్తుంది. ఐఐఎస్ఈఆర్స్ అని కొడితే ఐఐఎస్ఈఆర్ 8 ఐఐఎస్ఈఆర్స్ ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి సీరీస్ వస్తుంది. ఓకేనా? కాబట్టి మీరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ స్నేహితులందరికీ కూడా షేర్ చేయండి. ఈ లింక్‌ని షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్. బై బై.